హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఈ వీడియో 2 రోజుల కింద తీసిన వీడియో అనమాట. మీకు ఉల్వ సాంబారు ఆరోగ్యానికి చాలా మంచిదని వీడియో అప్లోడ్ చేసిన కదా, దాంట్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఉల్వ గుగ్గిలు అయితే వేసిన అనమాట. ఉల్వ సాంబార్ చేసిన తర్వాతకి గుగ్గిలు ఉంటాయి కదా, వాటిని పోసి వేసుకొని తింటే ఏమన్నా ఉంటుంది అబ్బా, చాలా చాలా బాగుంటుంది. దీంట్లో కందులు ఉలువలు కలిపి చేస్తారనమాట. అవి ఇంకా మంచిగా ఉంటాయి, కానీ అవి కందులు లేవు మాకు అందుబాటులో అని చెప్పేసి ఉలువ చారే ఎక్కువ చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఈ గుగ్గీలు అనేది గుగ్గీలు అంటాం అనమాట. మేము ఒకరు ఒక విధంగా పిలుచుకుంటారు. మేమైతే గుగ్గీలు ఉలువ గుగ్గీలు అంటాము. ఈ గుగ్గీలని ఒక ప్లేట్లోకి వేసుకొని కారము, ధనియాల పొడి, మసాలా అవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇక దీంట్లోకి పోసు అయితే చేసుకోవాలి. పోసుకు ఆనియను మనం పోసు అయితే ఎలా చేస్తామో అలానే సేమ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. కంపల్సరీ ఆనియన్ అయితే ఉండాలన్నమాట. ఆనియనే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా చేసుకోవాలి. ఒక బాండి అనేది పెట్టుకొని దాంట్లో ఒక కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక పావు అయితే పోసుకున్నాను అనమాట. ఎందుకంటే నూనె ఆయిల్ ఉంటుంది. అట్లా ఉండకుండా కొంచెం మామూలుగా కొన్ని ఇట్లాగే ఒక పావు అయితే ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర, మినపప్పు, కందిపప్పు ఇట్లా పప్పులన్నీ అయితే వేసుకున్న తర్వాతకి ఇక ఒక 2 మిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఒట్టి కారం పొడి కలుపుకున్నాం కాబట్టి మామూలుగా అట్లా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. అవి కొంచెం దూరగా వేగిన తర్వాతకి దీంట్లో ఆనియన్ వేసుకోవాలి. ఓకేనా? ఆనియన్ వేసుకున్న తర్వాతకి ఆనియన్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దూరం వేగిన తర్వాతకి ఉంటే కరివేపాకు వేసుకోవాలన్నమాట, లేకపోతే లేదు. అది మన ఇష్టము. మేము ఇలా ఉల్వ గుగ్గిలు అంటే ఉల్వ సాంబార్ చేసినప్పుడల్లా ఇలా పోసి పెట్టుకొని అయితే గుగ్గిలు అయితే తింటూ ఉంటాం అన్నమాట. చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే ప్రతి పిల్లల కాడ నుంచి మేము పెద్దోళ్ళ దగ్గర ఇవి ఇట్లా తింటూ ఉంటాం అనమాట. పోసి వేసుకొని కంపల్సరీ ఉల్వ సాంబార్ అన్నా, ఉల్వ గుగ్గిలన్నా, కందు గుగ్గిలన్నా కానీ చాలా చాలా ఇష్టం ఉంటుంది మాకైతే. కానీ ఇప్పుడు కందులు చాలా వరకు పొలంలో వేస్తలేరనమాట. ఎందుకంటే మొత్తం ప్లేస్ అంతా అది పత్తి పండట్లేదనమాట. దానికోసమని ఈ కందులు చేనులుండే పందులు రావడం, అవి మొత్తం పత్తినైతే మొత్తం నాశనం అవుతుంది అనమాట. దానివల్ల నీడ కూడా ఎక్కువ పడేసి అందుకని చెప్పేసి ఎక్కువ పెట్టడం లేదనమాట. ఆ గుగ్గిలు కంది గుగ్గిలు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ కరివేపాకు వేగిన తర్వాతకి దాంట్లో వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ కలుపుకుంటే ఎందుకంటే అవి మెత్తగా ఉడుకుంటాయి కదా, గుజ్జు గుజ్జు అయిపోతాయి, మంచిగా ఉండవు. ఇట్లా గిన్నెలకు వేసుకొని మళ్ళీ పైనంగా పచ్చి ఉల్లిగడ్డ వేసుకొని నిమ్మకాయ వండుకొని తినాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ టేస్ట్కు నాకు ఆనియను నిమ్మకాయనే అనమాట. ఏదైనా బజ్జీలు చేయని, ఏదన్నా ఇట్లానే వేడి వేడి తినాలన్నప్పుడు కంపల్సరీ ఆనియన్ నిమ్మకాయ వండుకొని తింటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దాంట్లో. మేమైతే అలానే చేసుకుంటాం అనమాట. ఇట్లా ఆనియన్ పైనుంచి నిమ్మకాయ వండుకొని ఇక తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలానే పల్లీలు కానీ మళ్ళీ ఇంకా శనగ గుగ్గిలు కానీ ఉంటాయి కదా, వాటిని కూడా ఉడకబెట్టి ఇట్లా పోసేసి పైనుంచి ఆనియన్ నిమ్మకాయ వండుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈసారి మీకు ఇలా శనగలు పల్లీలు అయితే ఉన్నాయన్నమాట. కంపల్సరీ ఇట్లా చేసి అయితే చూపిస్తాను మరొక వీడియోలో. ఇప్పుడే చేసిన కదా, ఇవి కొంచెం నచ్చుతారు, కొంతమంది నచ్చరు. అంటే చాలామంది 100% ఇలా చేస్తే చాలామంది ఇష్టపడతారనమాట. ఇక నేనైతే చేసిన తర్వాతకి ఇక ప్లేట్లో వేసుకొని తింటుంటే అబ్బా ఏమన్నుందా మొత్తం తినాలనేంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. కానీ మా పిల్లలకు సాయంత్రం టైంలో స్నాక్స్కి కొంచెం కొన్ని అయితే ఉంచి నేనైతే కొన్ని అయితే తిన్నాను అనమాట. ఇది సాయంత్రం బ్లాగు. ఇప్పుడు ఇది వచ్చేసి
ఈ సాయంత్రమే అప్లోడ్ అవుతుంది. ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా తెలియదు. ఇక నేను తీసుకొని కూడా 2-3 రోజులు అవుతుంది వీడియో వచ్చేసి. ఇదనమాట వీడియో ఎట్లుంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఓకేనా? బాయ్ అండి.